ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము ఉద్యోగ పర్వము తృతీయ శ్వాసము మొదటి అధ్యాయము. సంజయుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకుని హస్తినకు బయలుదేరగానే ధర్మరాజు తన తమ్ములతోనూ సామంతరాజులతోనూ సమావేశమై ఇలా అన్నాడు. మనమందరము శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆయనను రాయబారిగా హస్తినకు పంపుదాము. అందువలన యుద్ధాన్ని నివారించి దాయాదులు ఒకరిని ఒకరు చంపుకునే దురవస్థ తప్పించే అవకాశం ఉంది అన్నాడు. తరువాత ధర్మరాజుతో కలిసి అందరూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని చూసి, మా తండ్రి పాండురాజు నిన్ను మాకు పెద్ద దిక్కుగా చూపాడు. నువ్వు నాకు మిత్రుడవు. నువ్వు హస్తినకు వెళ్ళి సుయోధనుని సంధికి ఒప్పించాలి. అతడు నీ మాట వింటాడని మా విశ్వాసము. అలా జరిగితే మాకు మా రాజ్యము ప్రాప్తిస్తుంది. మమ్మల్ని నీ పుత్రుడు ప్రద్యుమ్నునితో సమానంగా చూసి మమ్మల్ని కాపాడు అని వేడుకున్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, అలాగే చేస్తాను. నేనేం చెయ్యాలో చెప్పు అన్నాడు. హస్తినకు ధర్మరాజు అప్పుడు ధర్మరాజు, కృష్ణ, మా తండ్రి తలపు సుయోధనుని నిర్ణయము సంజయుని ద్వారా తెలుసుకున్నాము. వారి చిత్తము సంజయునికి బాగా తెలుసు. మమ్మల్ని బుజ్జగించి రాజ్యభాగం ఇవ్వకుండా ఉండాలని చూస్తున్నారు. ధర్మాన్ని అనుసరించి అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన మా మాటను వారు బంధించటం లేదు. మా పెదనాన్న తన కుమారుని మీద ఉన్న దురభిమానం చేత సుయోధనుని వక్రబుద్ధి మాన్పలేక ఉన్నాడు. ఇది మాకు ఆపత్కరము. మా తల్లికి బంధుమిత్రులకు ఆనందం కలిగించేలా సంధి కుదర్చక ఊరకొండటం పౌరుషం అనిపించుకోదు. నాడు నిండు సభలో 5 ఊళ్ళిచ్చినా చాలు అని చెప్పాను. అది యథార్థమే అయినా కానీ సుయోధనుడు అదేనా ఇస్తాడో లేదో తెలియదు. అంత మాత్రాన యుద్ధం చేయటానికి నాకు మనస్కరించటం లేదు. కానీ నన్ను ఆశ్రయించిన వారిని పోషించాల్సిన బాధ్యత నాకుంది. సంధి అవసరం ఎంతైనా ఉంది. కృష్ణ, వాళ్ళు మమ్మల్ని కష్టాల పాలు చేశారు. కానీ వారిని చంపాలి అని నేను కోరుకోవడం లేదు. కౌరవపక్షంలో ఉన్న మా బంధుమిత్రులను రాజ్యం కోసం చంపటం ధర్మం కాదు. ఇంతటి దురవస్థ నేను ఎలా సహించను? క్షాత్రధర్మము ఎంత కష్టమా? యుద్ధం చేస్తే రాజ్యం వస్తుందని, కానీ వంశనాశనం అవుతుంది. పరధర్మం ఆచరించటం తగదని పెద్దలు చెప్తారు. యుద్ధం చేసి ప్రాణహాని జరుగుతుంది కాబట్టి అది నా అభిమతం కాదు. యుద్ధంలో గెలవవచ్చు, ఓడవచ్చు. ఓటమి మరణం కంటే వేదన కలగజేస్తుంది. యుద్ధం జోలికి వెళ్లకుండా పనులు చక్కబరుచుకునేవాడు ఎక్కువ సుఖపడతాడు. పాముతో కాపురం చేయటం ఎంత కష్టమో పగతో మెలగడం అంత కష్టము. కాబట్టి దానిని అణచటం శ్రేయస్కరము. విరోధాన్ని విరోధంతో అణచివేయలేము. విరోధి చేతిలో బాధలు పడలేము. పగను నిర్మూలించాలంటే క్రూరంగా ప్రవర్తించాలి. పగ వలన కీడే కానీ మేలు జరగదు. కాబట్టి శాంతి మార్గం ఒక్కటే శ్రేయస్కరము. మేము యుద్ధం లేకుండా రాజ్యం కావాలని కోరుకుంటున్నాము. కనుక శాంతియుతంగా కార్యాన్ని చక్కబెట్టడం మంచిది. నువ్వు మా మీద పక్షపాతం చూపించాల్సిన అవసరం లేదు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన మార్గం చూడు. మెత్తని మాటలతో వినకుంటే మందలించైనా కార్యం చక్కబెట్టు. మనకు కురువృద్ధులు ముఖ్యం కాబట్టి దుర్యోధనుడు పరుషంగా మాట్లాడినా సహించు. ధృతరాష్ట్రుడు కుమారుని మాట విని ఏదీ తేల్చకపోయినా కోపం తెచ్చుకోవద్దు. నా మనసు సంకటపడుతుంది. నువ్వే మమ్మల్ని సక్రమ మార్గాన నడిపించు. నీ మాట మాకు శిరోధార్యము. సుయోధనుడు దుర్మార్గుడు. అతని వద్దకు నిన్ను పంపడం మంచిది కాదని నాకు తోస్తుంది. వారు ఎంతకైనా తెగిస్తారు. నీ మాటలు లక్ష్య పెట్టడు. నీకు కష్టం కలిగించే విధంగా లభించే దేవేంద్ర పదవి కూడా నాకు వద్దు. అందువలన ఒంటరిగా కురుసభకు వెళ్లకు అన్నాడు. అప్పుడు ధర్మరాజుని మాటలు విన్న శ్రీకృష్ణుడు, దుర్యోధనుడే కాదు, అతని తండ్రి ధృతరాష్ట్రుడు కూడా అలాంటివాడే. నీ కలత నాకు తెలుసు. అనుమానం వద్దు. నేను ఆగ్రహిస్తే యుద్ధం చేయటానికి ఎవరూ మిగలరు. నన్ను పంపించటం మంచిది. హస్తినలో వారికి మన మనసులో మాట చెప్పటం మంచిది అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, నీకు మంచిదనిపిస్తే హస్తినకు వెళ్ళి సంధి కుదుర్చు. మా గురించి నీకు తెలుసు. వారి గురించి కూడా నీకు తెలుసు. క్లిష్ట సమయంలో ఎలా నడుచుకోవాలో నీకు చెప్పదగిన వాడిని కాదు. సంధి అన్ని విధాలా మంచిదని నాకు తోస్తుంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, అప్పుడు సంజయుడు పలికింది నేను కూడా విన్నాను. నేడు నువ్వు చెప్పింది కూడా విన్నాను. నువ్వు ధర్మనిష్ట కలవాడివి. వాళ్ళు విరోధాన్ని వదిలిపెట్టరు. భీష్మద్రోణులు వారి వైపు ఉన్నారని వారికి గర్వము. కాబట్టి మీరు క్షత్రియ ధర్మము వదిలి అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు. అక్రమంగా రాజ్యం అనుభవిస్తున్న వారు మీకు రాజ్యంలో భాగం ఇవ్వరు. ధృతరాష్ట్రుని కుమారులు అన్యాయానికి అధర్మానికి జంకరు. నువ్వు సందేహించక యుద్ధం చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని కైవసం చేసుకో. నాడు కౌరవ సభలో భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దల సమక్షంలో మీకు అపకారం చేశారు.
వారు ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడటం లేదు. అట్టి వారిపైన నువ్వు జాలి దయ కరుణ చూపటం మంచిది కాదు. కపట జూదంలో మిమ్మల్ని ఓడించి అవమానించిన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు అన్న మాటలు నా నోటితో చెప్పదగినవి కాదు. ఆ మాటలు విన్న అందరూ ధృతరాష్ట్రుడు నిందించారు. ధర్మానికి కట్టుబడి పరాక్రమవంతులైన మీరు అడవులకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడని వారు లేరు. ఆ పాపాత్ములు క్రూరాత్ములు అయిన కౌరవులు ఇప్పటికే దైవం చేత చంపబడి ఉన్నారు. కనుక వారిని చంపటం చాలా తేలిక. అలాంటి వారు నీకు చంపదగిన వారు ఎలా అయ్యారు? పాపులను క్రూరాత్ములను పాములను చంపినట్లు చంపటమే మానవుని ధర్మము. దీనికి యాచించాల్సిన అవసరం దీనికి యోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కురువృద్ధులైన భీష్మద్రోణ కృపాచార్యులకు భక్తి ప్రవర్తలు చూపు. నీ తరపున నేను నీ సత్ప్రవర్తన వినయ విధేతను ధర్మనిరతిని కౌరవ సభలో వారికి తెలియజేస్తాను. నా మాటలు వినక దుర్యోధనుడు అధర్మంగా మాట్లాడిన ధృతరాష్ట్రుడు ఊరకున్న సభలోని వారు వారి దుష్ప్రవర్తనకు ఈసడించుకుంటారు. మనకు కావలసినది కూడా అదే. ధర్మరాజా, నా శక్తి కొలది సంధి ప్రయత్నాలు చేస్తాను. సంధి కుదిరితే మేలు. సంధి చెడినా వారి మనోభావాలు అవగతమవుతాయి. వారి యుద్ధ ప్రయత్నాలు బలబలాలు తెలుసుకోవటం మేలే. సుయోధనుడు తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు రాజ్యంలో భాగం ఇవ్వడు. కనుక యుద్ధ వాతావరణమే అంతటా గోచరిస్తుంది. యుద్ధం అనివార్యము. కాబట్టి నువ్వు కూడా యుద్ధ సన్నాహాలలో ఉండు అన్నాడు.